నేను కృతజ్ఞతలు కానీ థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తి కొట్టుకులపూడి గోవిందరావు గారు, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు. కొట్టుకులపూడి గోవింద్ గారి పేరు పెట్టి ఆ కుర్రోడికి మాకు జనసేన డిసైడ్ అయ్యి ఇస్తున్నాను. మరి రేపు 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఎలక్షన్ అంటారు. ఎలక్షన్ అయినప్పుడు దీన్ని తీసి ఓకే కొంచెం అనుకోండి. రైట్ దాంట్లో తీసాను. చూడండి హలో నాయకత్వం. జై గన్నే, జై గన్నే, జై గన్నే, आपका जय नायकत्వం. వాయిస్ కావాలి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరుపుకునేటువంటి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా నిన్న కానీ ఈ రోజు కానీ ఉంగుటూరు నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా 4 మండలాల్లో కూర్చొని మండల కమిటీలన్నీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబానికంతా కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంగుటూరు వేములపల్లి సుధీర్ని అక్కడ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నామన్నారు. అలాగే గణపవరం ఇందుకూరి రామకృష్ణరాజు గారిని అక్కడ అధ్యక్షుడిగా ఎన్నుకున్నామన్నారు. నిడమరిలో ముత్యాల వెంకటేశ్వర గారి స్వామి గారిని అక్కడ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈరోజు భీమడోల్లో కరణం పెద్దిరాజు గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. మరి సాయంత్రానికల్లా ముఖ్య నాయకులంతా కూర్చొని ఆ కమిటీలో మిగతా కమిటీ వ్యవహారాన్ని కూడా ఇవ్వడమే కాకుండా మరి జిల్లాలోని ముందుగానే మరి 4 మండలాల్లో కూడా అధ్యక్షులు పూర్తి చేసుకునే అవకాశం మరి మాకు ఇచ్చారు మరి తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఉంగుటూరు మండలం కానీ భీమడోలు మండలం కానీ, ముఖ్యంగా భీమడోలు మండలం తమ్ముడు కొండబాబు గత 6 సంవత్సరాలుగా ఇక్కడ అధ్యక్షుడిగా చేసినప్పుడు మరి అందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళిన సందర్భమే కాకుండా మరి ఈరోజు ఆయన స్వయంగా ఖచ్చితంగా మరి నేనైతే మరి ఆయన సొసైటీ ప్రెసిడెంట్ ఇచ్చాము ఆల్రెడీ మన గుండుగోలు సొసైటీకి. నాకు పన్ను ఇబ్బంది అవుతుందన్న మరి మనకు ఎవరైతే సీనియర్ నాయకుడు కరణం పెద్దిరాజు అన్నాడో పెద్దిరాజుని మనం ప్రెసిడెంట్గా పెట్టుకుందామని చెప్పి ఆయనే స్వయంగా ప్రతిపాదిస్తాం. నాకెంతో సంతోషంగా కృతజ్ఞతలు చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఉంగుటూరు విజయ్ గాని 4 మండలాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా గత 20 సంవత్సరాల పైబడి మేము చేస్తున్నటువంటి ప్రయాణంలో నాకు సహకరించడమే కాకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో
ఏ కార్యక్రమం చేసినా మొదటి 10 నియోజకవర్గాల్లో ఊటూరు నియోజకవర్గం ఉండటం చాలా సంతోషకరం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మా నియోజకవర్గంలో 4 మండలాల మరి ఎన్నికలు కూడా ఏకగ్రీవం కావడానికి సహకరించినటువంటి మండల పెద్దలందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.